పల్నాడు జిల్లా వినుకొండలో నకిలీ విత్తనాలపై మెగా 9 టీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. వ్యవసాయ శాఖ ఏవో రామారావు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విత్తనాలు నకిలీవని తేలితే దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని, 2 రోజుల్లో పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారులు విత్తన విక్రయదారుడితో కుమ్మక్కయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాటలతో కాలయాపన చేయకుండా తక్షణమే తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అనిల్ కారణం, మా నాన్నగారి పేరు వచ్చేసరికి రామకోటయ్య కారణం, మా అగ్నిగుండాల గ్రామం. నేను వచ్చేసరికి ఈ దాలవ పంట వచ్చేసరికి ఒక 7 ఎకరాలు వరి వేసాను. అందులో దిగుబడి బాగా రాలేదు. ఒక కొట్టు అతను ఏం చెప్తున్నాడంటే, మేము విత్తనాలకు వెళ్ళినప్పుడు దిగుబడి బాగా వస్తుంది, 40 నుంచి 45 బస్తాలు వస్తుంది, నేను గ్యారంటీ అని చెప్పి ఇచ్చాడండి. తీరా చూస్తే పంట బాగానే ఉంది. వచ్చిందాక కోతకు వచ్చేసరికి 25 బస్తాలు 20 బస్తాలు దిగుబడి వచ్చేసింది. అదే అంటే అధికారి కాడికి వెళ్తే అధికారులు కొట్టు అతను కుమ్మక్కయ్యి రైతులు మొత్తం మాట్లాడతాం చేస్తామంటున్నారు. ఇది గత 15 రోజుల నుంచి జరుగుతుంది. ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మేము వచ్చి కంప్లైంట్ స్టేషన్లో ఇస్తే మళ్ళీ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసి చెప్తామంటున్నారు. అది ఎంతవరకు నమ్మాలైతే నిజమైతే తెలియదు. మాకు న్యాయం చేస్తారన్నది కూడా డౌట్ గానే ఉంది. ఎస్ఐ గారు పిలిపించి వాళ్ళ దగ్గర మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత దిగుబడి వచ్చింది అని చెప్పి మొత్తాన్ని ఎంక్వైరీ చేశారు, రాసుకున్నారు ప్రతి ఒక్కటి. నిన్నటిదాకా ఆ విత్తనాల కొట్టు అతను ఏవో గారు మరి విత్తనాలు ఇచ్చిన అతను పక్కన ఊర్లలో అన్ని ఎకరాలకి దిగుబడి వచ్చింది, ఇన్ని ఎకరాలకు దిగుబడి వచ్చింది, మీకు ఎందుకు రాలేదని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎస్ఐ గారి ముందు మీ నిజాలు చెప్పమని చెప్తే ప్రతి రైతుని ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఎన్నైతే విత్తనాలు తీసుకున్నారో, ఎంతైతే పొలం వేసినారో అంత పొలానికి ఎంత దిగుబడి వచ్చిందో అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసి మా హిస్టరీ మొత్తం తీసుకున్నారు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు తీసుకొని ఏఓ గారికి ఏడీ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇది మీకు మేము తగు కంపెనీ ఏ విత్తనాల కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ వాళ్ళకి మా ద్వారా కలెక్టర్ గారి ద్వారా మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పంపించారు. దీనివల్ల మీ వల్ల మాకు ఈ మేలు జరిగినందుకు ధన్యవాదాలు. పల్నాడు జిల్లా వినుకొండలో నకిలీ విత్తనాలపై మెగా 9 టీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. వ్యవసాయ శాఖ ఏవో రామారావు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, పల్నాడు జిల్లా వినుకొండలో నకిలీ విత్తనాలపై గత 2 రోజులుగా మెగా 9 టీవీ ప్రసారం చేసిన కథనానికి ఎట్టకేలకు వ్యవసాయ శాఖ ఏవో రామారావు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడం ఒక రకంగా రైతులకు కొంత భరోసా ఇచ్చినప్పటికీ ఇంకా న్యాయం జరగలేదనేది అక్కడ వినబడుతోంది. దీనికి తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం అగ్నికొండ గ్రామంలో అయితే నకిలీ వరి విత్తనాలు అయితే సంచలనం సృష్టించినాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రైతులకు సంబంధించి నకిలీ వరి విత్తనాలు అయితే ఈ దాలవ పంటకు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఆ విత్తనాలు ఏదైతే పంట సాగు వచ్చి దిగుబడి వచ్చేసరికి ఏదైతే దిగుబడి 50 బస్తాలు వస్తాయి అనుకుంటే కనీసం 15 బస్తాలు కూడా రాలేదని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఏదైతే నకిలీ విత్తనాలకు సంబంధించి కూడా మెగా 9 టీవీ వరుస కథనాలు ప్లే చేయడం అయితే జరిగింది. ఈ వరుస కథనాలకు స్పందించిన ఏవో తక్షణమే ఆ రైతులకి న్యాయం చేస్తానని చెప్పి స్పందించడం కూడా జరిగింది. ఏదైతే నకిలీ విత్తనాలకు సంబంధించి దిగుబడి తక్కువ రావడంతో రైతులకు తగు న్యాయం కంపెనీ వాళ్ళతో మాట్లాడి తక్షణమే ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్మారో వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఏవో రామారావు అయితే చెప్పడం అయితే జరిగింది.
ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా మెగానైన్ టీవీ ఏదైతే రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం నిలబడి వరుస కథనాలు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. ఏదైతే వరి పంటకు సంబంధించి అనుకున్న దిగుబడి కంటే అసలు దిగుబడి రాకపోవడంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 50 బస్తాలు వస్తాయని చెప్పిన నకిలీ విత్తనాల వ్యాపారి అయినటువంటి చెప్పిన వ్యక్తి ఈ రోజు కనీసం 10 నుంచి 15 బస్తాలు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నష్టానికి సంబంధించి కూడా తగు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కి ఇటు వరుస మెగానైన్ టీవీలో ప్లే చేసిన కథనాలకు కూడా ఇటు ఏవో స్పందించి రామారావు తక్షణమే ఏదైతే నకిలీ విత్తనాలని నిర్ధారణ అయితే ఎవరైతే అమ్మారో వాళ్ళపై తక్షణమే 428 కేసు కట్టి వాళ్ళని రిమాండ్ పెట్టడం కూడా జరిగింది. ఏదైతే రైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి కూడా ఈపూర్ ఎస్ఐ ఇటు వ్యవసాయ శాఖ అధికారి ఏవో కూడా రైతులకి హామీ ఇవ్వడం అయితే జరిగింది. రైతు పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారి ఇటు పోలీసు అధికారులు కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే వ్యవసాయ శాఖ అధికారి ఏవో రామారావు కూడా ఏదైతే ఈ విత్తనాలకు సంబంధించి కూడా పూర్తిగా చూస్తాము, ఈ నకిలీ విత్తనాల మామూలు విత్తనాలు అని చెప్పేసి అనేక రకాల కూడా కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారి చెప్పడం జరిగింది. అసలు ఈ విత్తనాల కంపెనీలకు సంబంధించి కూడా పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్లు ఇవ్వని చెప్పేసి కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్పి ఏవో అధికారి అయితే చెప్పడం జరిగింది. అయితే ఏదైతే రైతులు కంప్లైంట్ ఇచ్చిన బేస్ చేసుకొని ఈపూర్ ఎస్ఐ కూడా తక్షణ రైతుల పక్షాన రైతులకు అన్యాయం జరిగితే ఒప్పుకునేదే లేదు. ఇటు ఏదైతే వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూడా తక్షణమే రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇటు అధికారులకి ఇటు పోలీసు యంత్రాంగానికి కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే జీవి ఆంజనేయులు దీంట్లో కలగ చేసుకోవడంతో అధికారులు కూడా కంకణం కట్టుకొని ఏదైతే రైతులకు అన్యాయం జరిగిందో ఆ రైతులను కూడా అందరినీ పిలిపించుకొని ఆ రైతులకు ఎంత మొత్తం అన్యాయం జరిగింది అనేది కూడా పూర్తిగా ఒక డేటా అయితే రెడీ చేయడం అయితే జరిగింది. ఆ డేటా ఆధారంగా కూడా ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్మారో ఆ షాపు యజమానిని విత్తనాలకు సంబంధించిన కంపెనీ యజమానులను కూడా పిలిపించి తక్షణమే రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి రైతులకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇంత హామీ ఇచ్చినా సరే ఏదైతే వ్యవసాయ శాఖ అధికారి మీద అయితే గత కొంతకాలంగానే రకరకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆ వ్యవసాయ శాఖ అధికారి ఎవరైతే రామారావు ఉన్నారో అతను ఈ ఎరువుల దుకాణం అధికారులతో కుంభక్కయ్యి రైతుల మీద అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు వాపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దాన్ని తక్షణమే కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా కలగజేసుకొని ఏదైతే పొరపాటు జరిగిందో ఈ పొరపాటును తక్షణమే సమర్థించుకుంటా పొరపాటు ఏదైతే జరిగిందో ఆ పొరపాటును కూడా తక్షణమే సరిదిద్దుకుంటామని కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా ఇటు రైతులు కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైతే పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు హామీ ఇవ్వడం ఏదైతే దృష్టికి పోయిందని చెప్పేసి నా పేరు రామారావు అండి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఈపూరు. మనకి నిన్న ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాల్లో అగ్నిగొండాల రైతులకి అన్యాయం జరిగిందని, వరి అజితా రకం వేసిన వాళ్ళకి అన్యాయం జరిగిందని తెలియజేశారు. వారిని ఈరోజు అందరు రైతుల్ని ఈపూరు స్టేషన్లో ఎస్ఐ గారి సమక్షంలో విచారణ చేపట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు ఎన్ని ఎకరాలు వేశారు, ఎన్ని బ్యాగులు తీసుకున్నారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే చెప్పి ఆ డేటా తీసుకోవడం జరిగింది. అలాగే ఎవరికి అమ్ముకున్నారు, ఎన్ని బ్యాగులు అయినాయి అనేది కూడా ఆ డేటా తీసుకొని విచారణ చేపడుతున్నామండి. విచారణ ఇవాళ రేపట్లో అది కంప్లీట్ చేసేసి రైతులకైతే తగిన న్యాయం చేస్తామని చెప్పి మా వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తున్నామండి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందా, లేదా ఎరువుల కంపెనీ వాళ్ళు చెప్పే ప్రలోభాల మాటల వల్ల ఇలా జరుగుతుందా? అంటే ఇక్కడ ఏంటంటే అండి, చాలా వరకు మన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయండి. అంటే రైతులు చేయరని నేను అంటలే. ఒక అతను కొంత ఎక్కువ బాగా చేస్తాడు, కొంత తక్కువ చేయొచ్చు, టయానికి చేయొచ్చు, కొంతమంది ఇంకొంచెం మంది టయానికి దాటిన తర్వాత కూడా చేయొచ్చు. అట్లా అదొకటి. తర్వాత క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి, అట్లాంటివి బట్టి కూడా ఉంటాయి. కానీ అక్కడ విఫలం అనేది పాపం రైతు తప్పు చేయడు, అధికారులు తప్పు చేయడండి. కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి. మాకు ఫోన్లు చేస్తుంటారు కదా, సార్ పలానా మందు కొట్టుకోమంటారా, ఇలా చేయమంటారా అన్నప్పుడు మార్నింగ్ టైంలో కొట్టుకోవద్దండి, సాయంత్రం టైంలో లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడు అలా కొట్టుకోండి అని చెప్తున్నాం మేము. ఏదైతే ఇవాళ ఒక షాప్ మీద ఆరోపణ వచ్చిందో ఆ షాప్ కు సంబంధించి కూడా మీరు చెప్పిన ఎన్ని ఏదైతే మొత్తం పాటించారా? ఉన్నాయండి, లైసెన్స్ ఉంది వాళ్ళకి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అండి, విత్తనాలు అమ్మటానికి ముఖ్యంగా వాళ్ళకి ఎరువుల లైసెన్స్, విత్తనాల లైసెన్స్ ఉండాలి, అది ఉంది. అలాగే బిల్ బుక్, స్టాక్ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు. అలాగే విత్తన కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పీసీ అంటారండి, ప్రిన్సిపల్ సర్టిఫికేట్, అది ఉంది. అలాగే ఫామ్ సి అంటారు, అది కూడా వాళ్ళ దగ్గర అందుబాటులోనే ఉన్నాయండి.
విత్తనాలు కొట్టు వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుకుంటారు కానీ రైతులతో కూర్చొని లేదు మాట్లాడలేదు. మేము ఇప్పుడు మొన్న ఈ మధ్య మాకు ఫిబ్రవరి ఎండింగ్ దాకా పొలం పిలుస్తున్న కార్యక్రమం మంగళవారం బుధవారం మేము చేపడుతుంటామండి. ఖచ్చితంగా గ్రామస్తులకు కూడా రైతులకు కూడా పిలిచి మేము ఇలా చేసుకోండి, సీజన్ లో ఇలాంటి రకాలే వేసుకుంటాను కూడా మేము డైరెక్షన్ దాళవ చెప్పారా? చెప్పామండి. ఈ దాళవ చెప్పిన దాంట్లో ఈ విత్తనాల కంపెనీకి సంబంధించి ఏమన్నా టాపిక్ వచ్చింది అక్కడ రైతులకు సంబంధించి? అంటే విత్తనాలు కదండి, దాలోకి ఏం వేసుకోవచ్చు అని అడుగుతుంటారు మమ్మల్ని. మన ఆ వెరైటీల గురించి మేము డిస్కస్ చేసి చెప్తా ఉంటాం. ప్లస్ మాకు తెలియని ఏమైనా ఉన్నా కానీ సైంటిస్టులు రిఫర్ చేసి ఈ రకము ఈ మండలంలో వేసుకోవచ్చు సార్ అని చెప్పి కూడా వాళ్ళకి సలహాలు ఇస్తా ఉంటాం. మీదటైనా మీ దగ్గర నుంచి రైతు చనిపోయినాక సాయం కాకుండా రైతు బతుకున్నప్పుడు సాయం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదేంటండి, అలా ఏముండదు కదా. చనిపోయిన తర్వాత అంత దూరం మేము తీసుకురాం కానీ ఎందుకు తీసుకొస్తాం అలాంటి స్టేజ్? అదే ఉంది కదండి, ఆల్రెడీ ఈ విత్తనాలు నకిలీ కల్తీ అనేది అధికారులకు మీకు తెలుసు, రైతులకు ఎలా వాడాలి ఏంటనేది తెలియకపోవచ్చు, రైతులకు తప్పే కావచ్చు. మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే పోయినసారి ఊడిజర్లలో ఒక కంపెనీ వెరైటీ వేశారు. అందరూ కూడా మాకు సరిగా రాలేదు అని చెప్పారండి. కంపెనీ అని రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేశారు. కానీ మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి, ఊడిజర్లో ప్రతి ఒక్కరికి 40 బ్యాగులు ఎవరికి తక్కువ రాలేదండి. అంటే ఈ ఊరికి ఒక్కటి కావలేదంటారా? అట్లా కాదండి, అనేది మామూలుగా చెప్తున్నాను విషయం. మీరు తక్కువ రాలేదు, మీరు చెప్పట్లేదు అని అంటున్నారు కదా, వాళ్ళందరికీ మేము చెప్పే సలహాలు సూచనలు కూడా వాళ్ళకు ఉన్నాయి. న్యాయంతో పాటు నెక్స్ట్ షాప్ వ్యక్తి లాంటి విత్తనాలు అమ్మకుండా కూడా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటామండి ఖచ్చితంగా. ఇప్పుడు అదే మేము వాళ్ళకి సంబంధించిన ఏదైతే అన్ని ఉన్నాయో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నామండి. అలాంటి ఎంక్వైరీలు కనుక వాళ్ళ దగ్గర ప్రాబ్లం అయితే ఖచ్చితంగా విత్తన యాక్ట్ కింద చర్య తీసుకుంటాం.